మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేసే భాగ్యం తనకు దక్కిందన్నారు. సీఎం రేవంత్ పరిపాలనలో రైతు సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు యావత్ దేశానికే మార్గదర్శిగా మారాయని మంత్రి తుమ్మల అన్నారు. రైతు సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ రైతుల పండుగ. ఆయన గారికి ఆయన పండించినటువంటి పంట చేతికి రావటం, దానివల్ల కుటుంబ సభ్యులతోటి గ్రామంలో ఉన్నటువంటి రైతాంగంతో ఉల్లాసంగా ఉత్సాహంగా చేసుకునేటటువంటి ఈ సంక్రాంతి పండుగ శుభ సందర్భాన ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశాం. అవన్నీ కూడా ఒక్కొక్కటి పూర్తయి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఈ యొక్క నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్, లాల్ బహదూర్ కెనాల్ ఏదైతే ఉందో అది నేను మొదటిసారి శాసనసభ్యుడు అయ్యే రోజుకి పాలేరు వరకే నీళ్లు వచ్చినాయి. పాలేరు నుంచి ఆ కెనాల్ని పూర్తి చేయడంతో పాటు తెలంగాణకు జరిగినటువంటి నాగార్జున సాగర్లో జరిగినటువంటి నష్టాన్ని సుమారు రైట్ కెనాల్కి 11 లక్షల చిల్లరుంటే లెఫ్ట్ కెనాల్లో ఆంధ్రాతో కలుపుకొని 9.5 లక్షలు మాత్రమే ఉండేది. అటువంటి దాన్ని 1,50,000 ఎకరాలు తెలంగాణ జిల్లాలకు కూడా ఎత్తిపోతల పథకాల ద్వారా ఇవ్వాలని చెప్పి ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందంలో జరిగినటువంటి తీర్మానాన్ని పూజ్యులు ఎన్టీ రామారావు గారి ద్వారా దాన్ని సఫలీకృతం చేసి సాధించి లెఫ్ట్ కెనాల్ మీద ప్రాజెక్టు దగ్గర నుంచి వెంసూరు వరకు 32 లిఫ్ట్ ఇరిగేషన్స్ని శాంక్షన్ చేయించుకొని ఒక్కోదానికి 5,000 ఎకరాల చొప్పున 1,50,000 ఎకరాలకి ఎత్తిపోతల పథకాల ద్వారా లెఫ్ట్ కెనాల్లో తెలంగాణకు నీళ్లు తెప్పించుకోగలిగాం. అందుట్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆ రోజు నల్గొండ జిల్లాకే పరిమితమైనటువంటి ఎత్తిపోతల పథకాలని ఆనాటి కాడా మినిస్టర్గా జానారెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్గా నేను, ఎన్టీ రామారావు గారిని ఒప్పించి ఖమ్మం జిల్లాలో కూడా మోటాపురం కానీ, అదేవిధంగా వెంకటాయపాలెం కానీ, ఏనుకూరు కానీ, అదేవిధంగా విమసూరు, ఈ పథకాలు కాకుండా ఇంకా 10 ఎత్తిపోతల పథకాలు ఈ లెఫ్ట్ కెనాల్ మీద ఉన్నటువంటి ఎగువ భాగంలో ఉన్నటువంటి ప్రాంతానికి కృష్ణా జలాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా ప్రతిపాదించినటువంటి దుమ్మగూడెం అది రూపాంతరం చెంది ఈ రోజుకి సీతారామగా రూపకల్పన జరిగి కొంతవరకు పనులు జరిగినాయి. కేవలం 100 కిలోమీటర్లు 3 లిఫ్ట్లు పూర్తయినాయి. 4వ లిఫ్ట్ పూర్తి కావాలి. ఇంకా 2 టన్నెల్స్ పూర్తయితే ఇటు పాలేరు రిజర్వాయర్కి అటు బేతుపల్లి రిజర్వాయర్కి నీళ్లు వస్తాయి. పోయినసారి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా మొదటిసారిగా వచ్చినప్పుడు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ కెనాల్ను సీతారామ కెనాల్ లింక్ చేస్తే సుమారు 1,30,000 ఎకరాలు గోదావరి జలాలతోటి కృష్ణా జలాల్లో ఇబ్బంది వచ్చినప్పుడు స్థిరీకరించవచ్చని చెప్పి ముఖ్యమంత్రి గారు రాజీవ్ కెనాల్ శాంక్షన్ చేయటం, శంకుస్థాపన చేయటం, అది కేవలం 6 నెలల్లోనే పూర్తి చేసి మొన్న ఎద్దడి వచ్చినప్పుడు వైరా ప్రాజెక్టుకి నీళ్లు వదిలి లంకాసాగర్ను కూడా నింపి ఆ ప్రాంత రైతాంగానికి నీళ్లిచ్చి వాళ్ళ పంటలు కాపాడటం జరిగింది. అదేవిధంగా రేపు జూన్, జూలై కల్లా సత్తుపల్లి ట్రంక్ను కూడా పూర్తి చేసి అక్కడ 1,30,000 ఎకరాలు నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పన్నెలకు కూడా నిధులు ఇవ్వటం జరిగింది. భూసేకరణకు కూడా నిధులు ఇవ్వటం జరిగింది. గతంలో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ని ఇంక్లూడ్ చేయకుండా కేవలం 13,000 కోట్లకి డిపిఆర్ అప్రూవ్ చేశారు. తీరా దీన్ని చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటరీలకి కానీ ల్యాండ్ ఎక్విజిషన్కి పనుల నిమిత్తం కావాల్సిన 3-4 వేల కోట్లు
3 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా అప్రూవ్ చేసి